హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామో ఆల్మోస్ట్ అందరికీ గెస్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో దట్ ఈ ఫ్రూట్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు అంటే చాలా తక్కువగా ఉంటారు. అండ్ ఈ ఫ్రూట్ వచ్చేసి పపాయ. మీ అందరికీ తెలిసిందే కదా, పపాయ ఫ్రూట్ అయితే చాలా హెల్దీ. సో పపాయతో మనం జ్యూసే కాకుండా పపాయతో మనం చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. లైక్ పపాయ జ్యూస్, పపాయతో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ థాట్. మనకి ఎలాంటి థాట్స్ వస్తే అలా చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా పపాయ ఫ్రూట్ని ఫస్ట్ ఏం చేయాలి అంటే, మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మంచిగా పపాయని మనం మంచిగా చూస్ చేసుకొని తెచ్చుకోవాలన్నమాట. మనం తెచ్చుకునేప్పుడే కొన్ని ఖరాబ్ అయ్యేసి ఉంటాయి కదా, అలా కాకుండా మంచిగా నీట్గా ఫ్రూట్ని చూస్ చేసుకొని తెచ్చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనం సీజనల్ ఫ్రూట్ని ఖచ్చితంగా తినాలి, ఎప్పుడైనా మిస్ చేయకూడదు. ఫ్రెష్గా వాష్ చేసేసుకోవాలి పపాయని. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కట్టింగ్ సెక్షన్లోకి రావాలన్నమాట. నేను తీసుకున్న పపాయ ఫ్రూట్ అయితే చాలా హార్డ్గా ఉంది కట్ చేయడానికి. సో దట్ కొంచెం ఇబ్బందిగా అయితే అయ్యింది కట్ చేయడానికి. అండ్ పపాయని కట్ చేయడం ఫినిష్ అయ్యాక మనం నెక్స్ట్ ఇక్కడ పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేయడానికి కూడా చాలా టఫ్గానే అనిపించింది నాకు, ఎందుకంటే ఈ పపాయకి కొంచెం చాలా హార్డ్గా ఉంది పీల్. సో దట్ పీల్ ఆఫ్ చేయడం కొంచెం కష్టమైంది అనమాట. మనం చాలా జాగ్రత్తగా తీసేసుకోవాలి, ఎందుకంటే ఒక్కోసారి మనకి ఆ నైఫ్ కొంచెం తెగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇంజరీస్ అవ్వకుండా నీట్గా అండ్ స్లోగా ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ మనం పీల్ ఆఫ్ చేసుకున్నాక ఈ పీల్ అంతా ఒక సైడ్ అలా లాగేసుకుంటే మనకు చేయడానికి కంఫర్ట్గా అండ్ చాలా నీట్గా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ మా రిషి చూడండి, ఈషు కన్నా మంచిగా జ్యూస్ ఎప్పుడెప్పుడు అవుతుంది, ఎప్పుడెప్పుడు తాగాలి అన్న ఎగ్జైట్మెంట్తో మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా పీల్ ఆఫ్ చేయడం మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పీల్ ఆఫ్ చేశాక చూడండి పపాయ ఎలాగ అనిపిస్తుందో మనకి. అండ్ నెక్స్ట్ మనం వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. బేసికలీ మనకి పపాయ ఫ్రూట్ వల్ల చాలా యూజెసే ఉంటాయి అండ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, పపాయ హెల్తీకి చాలా మంచిది అండ్ చాలామంది ఇష్టపడుతూ తింటారు. అండ్ చాలామందికి జ్యూసెస్ కూడా ఇష్టం. బేసిక్గా నాకు పపాయ జ్యూస్ అంటే చాలా ఎక్కువ ఇష్టం, కానీ నేను కొన్ని టైమ్స్ మాత్రమే దీన్ని తీసుకుంటాను. అండ్ మేజర్ పార్ట్ ఏంటంటే, పపాయలో మనకి విటమిన్ సి ఉంటుంది అండ్ ఇట్ ప్రొవైడ్స్ అబౌట్ 95.6 మిలీగ్రామ్స్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది కాబట్టి సో దట్ మనం పపాయ హెల్తీ ఫ్రూట్ అనేసి చెప్పొచ్చు. ఇంకా పపాయ తినడం వల్ల మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అనమాట. ఇంకా మన హెయిర్కి కూడా చాలా యూజెస్ ఉంటాయి, హెయిర్ గ్రోత్ వస్తుంది. అండ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. అండ్ డైజెషన్ కూడా మంచిగా అవుతుంది మనకి. ఎవరైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట. అండ్ నెక్స్ట్ డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయి. సో దట్ మనం ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే మాత్రం కట్టింగ్ అయ్యాక ఫ్రూట్స్ మొత్తం మనం మిక్సీలోకి వేసుకోవాలన్నమాట. మిక్సీలోకి వేసుకున్నాక అలా ఒక 2-3 మినిట్స్ బాగా మిక్సీ పట్టేసుకుంటే అది స్మూత్గా అయిపోతుంది. స్మూత్గా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మనమైతే మంచిగా మిక్సీలో వేసేసుకోవాలన్నమాట. ఏదైనా మనం స్లోగా చేసుకుంటే అది టేస్ట్ బాగా వస్తుంది అండ్ మనకి మంచిగా తాగాలని కూడా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ర్యాష్గా మిక్స్ పట్టేసుకున్నాం అనుకో, అది మిక్స్ ఎక్కువ అవ్వదు అండ్ ఇంకా మనకి నచ్చదు కూడా. వేసేటప్పుడు అయితే మనం ఇందులోకి 3-4 స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ ఉంటేనే మంచిగా తాగాలనిపిస్తుంది కదా. అండ్ ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళైతే షుగర్ని కొంచెం అవాయిడ్ చేయాలి, తక్కువగా వేసుకోవాలి, లేదంటే మొత్తానికి అవాయిడ్ చేయాలన్నమాట. ఇదైతే మెజర్గా గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే పపాయ జ్యూస్ ఆర్ ఎనీథింగ్ చేసుకోవాలనుకుంటున్నారో. అండ్ ఇక్కడ 3-4 మినిట్స్ అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. అప్పుడే మనకి పపాయ జ్యూస్ అనేది మంచిగా స్మూత్గా ఫైన్ పేస్ట్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఇక్కడైతే నేను మిక్స్ పట్టేస్తున్నాను. అండ్ మెయిన్ టిప్ వచ్చేసి, మనం ఏ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నా సరే అందులోకి మనం మిల్క్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అది బాయిల్ మిల్క్ అయినా సరే, నాన్ బాయిల్ మిల్క్ అయినా సరే ఖచ్చితంగా మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒకటే చెప్తానండి, జ్యూస్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ యాడింగ్ ద మిల్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మిల్క్ వల్ల మనకి చాలా టేస్టీ వస్తుంది జ్యూస్ అనమాట. సో దట్ మిల్క్ అయితే పక్కా యాడ్ చేసుకోవాలి. ఇంకా అందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా పాసిబుల్ అవుతే మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ కూడా కొంచెం మనం యాడ్ చేసుకోవాలి జ్యూస్లోకి. సో దట్ టేస్ట్ అయితే ఇంకా మంచిగా వస్తుంది అనమాట. నా దగ్గర అయితే లెమన్ లేదు కాబట్టి నేనైతే లెమన్ స్కిప్ చేసేసాను. మా ఈషు బాబు చూడండి కార్తో ఇంకా మంచిగా ఆడేసుకుంటున్నాడు అనమాట. అప్పటి వరకు ఇంకా ఎప్పుడెప్పుడు అవుతుందో పపాయ జ్యూస్ తాగుదాం అన్నట్టుగా ఎగ్జైటింగ్లో కిచెన్లోనే ఉంటున్నాడు అప్పటి నుండి. దిస్ ఈస్ ద ఫన్నీయెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు నేను.
బేసికలీ చిన్న పిల్లలకైతే ఎంత బాగుంటుందో కదా లైఫ్, ఎలాంటి టెన్షన్స్ లేకుండా హాయిగా మంచిగా తినడం, పడుకోవడం అండ్ రిపీట్ ఇదే ఉంటుంది కదా. అదే ఒక సర్టన్ ఏజ్ వచ్చాక ఇంకా పిల్లలకి కూడా చాలా టెన్షన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి కదా. సో దట్ వాళ్ళకి న్యూట్రిషన్స్ ఇవన్నీ ఇచ్చే టైంలోనే మంచిగా మనం ఇలాంటి న్యూట్రిషన్స్ ఫుడ్ పెట్టాలి. అండ్ పిల్లల గ్రోత్ కోసం మంచిగా విటమిన్ వచ్చే ఫుడ్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే మన పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు అండ్ మనకి ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళ వల్ల. నెక్స్ట్ ఇందులోకి నేనైతే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందాక ఓన్లీ షుగరే యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు అయితే మిల్క్ యాడ్ చేసేస్తున్నాను. మిల్క్ యాడ్ చేశాక 2 to 3 minutes అలా మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చాలా స్మూత్గా అయిపోయింది జ్యూస్ మొత్తం. అండ్ ఇందులోకి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకుంటే ఫైనల్గా మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే గ్లాస్లోకి సర్వ్ చేసేస్తున్నాను మొత్తం. జ్యూస్ అయితే ఇంకా చాలా మిగిలిపోయింది. ఇప్పటికైతే ఇది తాగేస్తున్నాం అనమాట. ఇలా చూస్తుంటేనే జ్యూస్ ఎంతో కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తాగేసేయాలి అన్నట్టుగా క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి నాకైతే. అండ్ నాకు జ్యూస్ చేస్తుంటేనే ఇంకో థాట్ వచ్చిందనమాట. అదేంటంటే పపాయతో ఐస్ క్రీమ్ కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి నేను ఒక చిన్న గ్లాస్లోకి ఇంకా మిగిలిపోయిన జ్యూస్ది ఉంది కదా, అది ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని అలా అందులో ఒక స్పూన్ వేసేసి నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది మా రిషాన్కి వచ్చినాక ఐస్ క్రీమ్ అని సర్ప్రైజ్ చేద్దామనేసి నేను ట్రై చేశాను. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకైతే కన్ఫ్యూజన్లోనే ఉన్నాను నేను. వాడు వచ్చాక చూడాలి. ఇట్లా 2-3 hours తర్వాత అది కొంచెం ఐస్ టైప్ అవుతుంది కదా, అప్పుడైతే మనం వాడికి ఇచ్చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది, ఇంకా జ్యూస్ చాలానే మిగిలిపోయింది అనమాట. ఇది మనం తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు, తాగొచ్చు కూడా మంచిగా. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కాబట్టి పాడైపోకుండా ఉంటుంది. జ్యూస్ చేయడం ప్రాసెస్ ఒక ఎత్తు అయితే ఇంకా మనం క్లీనింగ్ సెక్షన్ కూడా ఒక ఎత్తు అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఇంత ఏ రెసిపీ చేసినా కూడా నెక్స్ట్ క్లీనింగ్ సెక్షన్కి కూడా చాలా టైం పడుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్న పీల్ మొత్తం నేనైతే ఒక దాంట్లోకి వేసేసుకొని అక్కడ పడేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ జ్యూస్ అయితే చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా మస్తు అనిపిస్తుంది. ఫైనల్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, తాగేసాను. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. బై బై గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.